Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్కు తోడు నీడగా ఎవరి రవినాయుడు? తిరుపతి జిల్లాలో కూటమి ప్రభుత్వం అంటే ఒకే ఒక్కడు కనిపిస్తారు. ఆ ఒక్కరే శాప్ చైర్మన్ రవినాయుడు. మంత్రి నారా లోకేష్కు దగ్గర బంధువు అని చెప్పుకుంటుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లె సమీప గ్రామ నివాసి రవినాయుడు. కుప్పం నుంచి నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో రవినాయుడు యువ నాయకుడి నీడల వెంట నడిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి విడతలోనే నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. దీంతో రవినాయుడికి లోకేష్ వద్ద పరపతి ఉందనే సంకేతాలు వెళ్లాయి. ఇదే అవకాశంగా తీసుకుని ముఖ్యంగా తిరుపతి, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గాలలో రవినాయుడు చక్రం తిప్పుతున్నారు. నిజానికి రవినాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరి. అయితే ఆయన హవా తిరుపతికి కూడా విస్తరించింది. తిరుపతి జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలలో రవినాయుడు కాళ్ళు చేతులు పెడుతుంటాడనే చర్చ కూటమిలో అంతర్గతంగా సాగుతోంది. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలలో రవినాయుడు మాటకే అధికారుల వద్ద ఎక్కువ చెల్లుబాటు అవుతోందన్న చర్చ జరుగుతోంది. లోకేష్తో సాన్నిహిత్యాన్ని రవినాయుడు తన రాజకీయ ఎదుగుదలకు వాడుకుంటున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఇంటికెళ్లి మరీ తమిళనాడుకు తీసుకెళ్లడంలో రవినాయుడు కీలక పాత్ర పోషించారు. అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలలో కొందరికి నేరుగా ఫోన్ చేస్తూ హెచ్చరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థులపై ఎలాంటి కేసులు పెట్టాలి, ఎవరిని ఎలా కొట్టాలో కూడా పోలీసులకు రవినాయుడు దిశానిర్దేశం చేస్తున్నారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. లోకేష్కు సన్నిహితంగా మెలుగుతుండడం, శాప్ చైర్మన్గా మొదటి విడతలోనే పదవి దక్కించుకోవడంతో అన్ని విభాగాల అధికారులు కూడా ఆయన మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. మరోవైపు రవినాయుడు పెత్తనం ఏంటనే అసంతృప్తి కూటమి నేతల్లో తీవ్రంగా ఉంది. అధికారానికి ముందు, ఆ తర్వాత రవినాయుడును పోల్చుకుంటూ ఓహో చాలా ఎదిగిపోయాడబ్బా అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదే సందర్భంలో రవినాయుడు దూకుడును వైసీపీ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. సరే, అధికారం ఉంది కదా అని ఇప్పుడు రవినాయుడు రెచ్చిపోతున్నారని, ఎప్పుడు ఇవే పరిస్థితులు ఉండవు కదా అని అంటున్నారు. భవిష్యత్తులో తిరుపతి జిల్లాలో వైసీపీకి రవినాయుడు మొదటి టార్గెట్ అని చెప్పక తప్పదు. ఇదే సందర్భంలో టీడీపీ, జనసేన నేతలు కూడా రవినాయుడికి ఎలా కళ్ళెం వేయాలా అని ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు దగ్గరపడినట్టు తమ నియోజకవర్గాలలో పెత్తనం ఏంటని తిరుపతి, చంద్రగిరి కూటమి ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు.